డిఎస్ఎంఎస్ చైర్మన్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, డిసిఎంఎస్ అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, డీఎస్పీపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. నాగేశ్వరరావు యాదవ్ అన్న నీకు అభిషేకమయ్యా నాగేశ్వరరావు అన్న జయ హో యాదవ్ అన్న నెమలియ నీకై పురులే విప్పి తుంగ భద్ర చేస్తానన్నది నాగేశ్వరరావు అన్న జయ హో యాదవ్. నాగేశ్వరరావు అన్న నీ మాట తీసుకుంటే కూడా ఏ రోజు అంతే. ఓకే కొద్దిగా అందరూ పడుతుంటా కొట్టండి మీరు కొద్దిగా ఫోటో తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే ఓకేనా చౌదరన్నా ఓకేనా. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ప్రెస్ మిత్రులంతా ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసి మరి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అట్లాగే నా శ్రేయభిలాషులు మిత్రులు అందరూ విచ్చేసి మా డిసిఎంఎస్ స్టాఫ్ ఇక్కడ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అట్లాగే నారా లోకేష్ బాబు గారు యువ నాయకులు, భవిష్యత్తుల నాయకుడు, మరి అట్లాగే మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, మరి ఇట్లాగే ఇన్ఛార్జి నూకాలమ్మ గారు, శ్రీనివాసులు గారు, రాజు గారు, కృష్ణోజీరావు గారు, గురుమూర్తి కొంచెం, మరి మేమంతా ఒక్కటే, మా చిరకాల కోరిక ఒక తుక్కు అభివృద్ధి, ఒక తుక్కు సంపద సృష్టి, ఒక తుక్కు ఉద్యోగాల కల్పన, ఒక తుక్కు మహిళా రిజర్వేషన్. మరి వీటన్నిటికీ ఈరోజు ఎన్డీఏ కూటమిలో పెద్ద ఎత్తున మరి ముందుకు సాగుతూ ఉన్నాయి. బట్ ఒక తుక్కు బీసీ సంక్షేమ అనేది మరి మేము ఎల్లప్పుడూ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారు కానీ బీసీలకు తప్పకుండా న్యాయం చేస్తారనే ఒక నమ్మకంతో మరి ఈరోజు బీసీ నాయకులంతా నమ్మకం పెట్టుకున్నారు. మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే ఈరోజు స్థానిక సమస్యల్లో 34% రిజర్వేషన్ అయితేనేమి, మహిళా బిల్లులో మరి బీసీ మహిళలకు సబ్ కోటా అయితేనేమి, మరి ఏదైతే ఈరోజు చిరకాల కోరిక బీసీలది 50% రిజర్వేషన్స్ చట్టసభల్లో మరి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ఎంత ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు బడ్జెట్ని కేటాయించి ఆర్థిక వెసులుబాటు కల్పించాలి అనే అంశం. వీటన్నిటిపైన నిరంతరం ఎన్డీఏ ప్రభుత్వాలను మేము విన్నవించుకుంటున్నాం. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో వారికి తెలియజేస్తూ ఉన్నాం. వారు కూడా తప్పక సహాయం అందిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. మళ్ళీ బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. వీటన్నిటికీ ఒక సైడ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఒక సైడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు పాటుపడుతున్న ముఖ్యమంత్రి వర్యులకు మరి జాతీయ బీసీ సంఘం అండగా ఉంటూ మరి గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని మరి తీర్చి మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, మరి కుంభకోణం, అనేక కుంభకోణాలలో మరి ఈరోజు అభివృద్ధి చూసి ఓర్వలేకున్నాడు. రోజు డిఎస్ఐ 9 నెలలు అవుతా ఉంది. 16,000 మంది చిల్లర ఈరోజు ఉద్యోగాలు పోయి వారంతా మరి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. ఆయన పాలించిన 5 ఏళ్లలో డిఎస్సిని కంప్లీట్ చేయించలేక మరి ఏదైతే నాయకుడు యువలంలో మాట చెప్పాడో ఖచ్చితంగా ఉద్యోగ కల్పనలో మెగా డిఎస్సి అనేది మరి తప్పక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తా అని చెప్పాడు. దాంట్లో ఆయన చేసి చూపించాడు. అనేక విధాలుగా కోర్టులు కానీ న్యాయ నిపుణులు కానీ అనేక విధాలుగా అన్ని దాటుకొని ముందుకెళ్ళి ఆ డిఎస్సిని కంప్లీట్ చేయడం జరిగింది. మరి దాని గురించి ఈరోజు మాట్లాడడం అనేది సబబు కాదని వైసీపీ నాయకులను కూడా హెచ్చరిస్తాం. మీరు ఇంకా ఉద్యోగ కల్పనకి ఏం చేయొచ్చో ఈ రాష్ట్రంలో సలహాలు ఇవ్వండి. దానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుంది. అంతేకాని ఉద్యోగాలు ఇచ్చిన వాటిని విమర్శించుకుంటూ దానిని ఆపడానికి ప్రయత్నం చేస్తే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తప్పకుండా సపోర్ట్ బై ద గవర్నమెంట్. ఎక్కడ మంచి పని జరుగుతుందో అక్కడ మేము ఉంటాం. దాంట్లో భాగంగానే మేమందరం ఉద్యోగ కల్పన ప్రయత్నం చేసే ప్రభుత్వానికి వెన్నంటే ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ కుహనా రాజకీయాలు మానుకొని పేద ప్రజలకు అభివృద్ధి కోసం, ముఖ్యంగా యువత చదువుకొని రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళందరూ ఉద్యోగ కల్పన కోసం మీరేం సలహాలు ఇస్తారో ఇచ్చికి ముందు తీసుకెళ్లవలసిందిగా ఈ సందర్భంగా ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ మరి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదల పార్టీ కాబట్టి పేదవాళ్ళకు అండగా సూపర్ 6 కానీ ఈరోజు అనేక పరిశ్రమలు తీసుకొని రావడం కానీ మరి వీటన్నిటికీ వాళ్ళు కృషి చేస్తున్నందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.